హాయ్ ఎవ్రీవన్. మనం రొటీన్‌గా చేసే బ్లడ్ టెస్ట్‌లలో కామన్‌గా చేసే టెస్ట్ పేరు ఈఎస్ఆర్ టెస్ట్. ఈఎస్ఆర్ టెస్ట్ అంటే ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్. అంటే ఎర్ర రక్త కణాలు పర్టిక్యులర్ టైంలో టెస్ట్ ట్యూబ్ బాటంలో ఎలా సెటిల్ అవుతున్నాయని చేసే టెస్ట్‌ని ఈఎస్ఆర్ టెస్ట్ అంటాము. నార్మల్ కండిషన్స్‌లో ఎర్ర రక్త కణాలు స్లోగా సెటిల్ అవుతాయి. కానీ ఇన్ఫెక్షన్ లేదా ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు శరీరంలో ఫైబ్రినోజెన్ రిలీజ్ అవుతుంది. ఈ ఫైబ్రినోజెన్ ఎర్ర రక్త కణాలు త్వరగా సెటిల్ అయ్యేలా చేస్తుంది. సో, ఇన్ఫెక్షన్ లేదంటే ఇన్‌ఫ్లమేషన్ ఉన్నవారికి ఈఎస్ఆర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ ఈఎస్ఆర్ టెస్ట్ ఒక నాన్ స్పెసిఫిక్ టెస్ట్ అండి. ఈఎస్ఆర్ లెవెల్ హై ఉందంటే ఒక స్పెసిఫిక్ డిసీజ్ వచ్చిందని నిర్ధారించలేము. ఎందుకంటే ఇది ఇన్‌ఫ్లమేషన్ యొక్క కారణం లేదా స్థానాన్ని సూచించదు. ఇది ఇన్‌ఫ్లమేషన్‌ని గుర్తించడంలో హెల్ప్ చేసే స్క్రీన్ టెస్ట్. కానీ దీన్ని తరచుగా ఇతర టెస్టులతో పాటు డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. జనరల్‌గా ఈఎస్ఆర్ లెవెల్స్ అనేవి మిల్లీమీటర్ పర్ అవర్ అంటే ఒక గంటలో ఎర్ర రక్త కణాలు ఎన్ని మిల్లీమీటర్ వరకు సెటిల్ అయ్యాయి అని మెజర్ చేసేది ఈఎస్ఆర్ టెస్ట్. ఇప్పుడు ఈఎస్ఆర్ టెస్ట్ ప్రొసీజర్ ఏంటో తెలుసుకుందాం. ఈ ఈఎస్ఆర్ టెస్ట్ చేయించడానికి ఎటువంటి ప్రిపరేషన్ అవసరం లేదు. ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఈ ఈఎస్ఆర్ టెస్ట్ చేయటానికి పేషెంట్ యొక్క బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ల్యాబ్‌కి సెండ్ చేసి మెజర్ చేస్తారు. టెస్ట్ రిజల్ట్స్ కూడా సేమ్ డేనే ఇస్తారు. నార్మల్ ఈఎస్ఆర్ లెవెల్స్. ఇప్పుడు నార్మల్ ఈఎస్ఆర్ లెవెల్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. న్యూ బోర్న్స్‌లో అయితే 0.2 మిల్లీమీటర్ పర్ అవర్ ఉంటుంది. అలాగే 6 మంత్స్ టు 20 ఇయర్స్‌లో ఉన్నవారికి 5-13 మిల్లీమీటర్ పర్ అవర్ ఉంటుంది. అలాగే 50 సంవత్సరాలలోపు ఉన్న మగవారికి లెస్ థాన్ 15 మిల్లీమీటర్ పర్ అవర్ ఉంటుంది. అలాగే 50 సంవత్సరాలలోపు ఉన్న ఆడవారికి లెస్ థాన్ 20 మిల్లీమీటర్ పర్ అవర్ ఉంటుంది. 50-85 సంవత్సరాల లోపు ఉన్న మగవారికి లెస్ థాన్ 20 పర్ హవర్ ఉంటుంది. అలాగే 50-85 ఇయర్స్ లోపు ఉన్న ఆడవారికి 30 పర్ హవర్ ఉంటుంది. 85 సంవత్సరాల వయసు పైబడిన మగవారిలో లెస్ థాన్ 30 మిల్లీమీటర్ పర్ అవర్ ఉంటుంది. అలాగే 85 ఇయర్స్ పైబడ్డ ఆడవారిలో లెస్ థాన్ 42 మిల్లీమీటర్ పర్ అవర్ ఉంటుంది. హై ఈఎస్ఆర్ లెవెల్స్. ఇప్పుడు ఎటువంటి కండిషన్స్‌లో హై ఈఎస్ఆర్ లెవెల్స్ ఉంటాయో తెలుసుకుందాం. ఓల్డ్ ఏజ్‌లో, ఆడవారిలో, ప్రెగ్నెన్సీలో నార్మల్‌గా ఈఎస్ఆర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్ని డిసీజెస్‌లో బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్‌లో కూడా ఎక్కువగా ఉంటాయి. థైరాయిడ్ ఇష్యూ ఉన్న, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న, అలాగే ట్యూబర్క్లోసిస్‌తో బాధపడే వారికి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారికి మరియు కొన్ని క్యాన్సర్ కేసెస్‌లో కూడా ఈఎస్ఆర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. లో ఈఎస్ఆర్ లెవెల్స్. కొన్ని కండిషన్స్‌లో ఈఎస్ఆర్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ సికిల్ సెల్ అనీమియా. దీంట్లో ఎరిథ్రోసైట్స్ అంటే ఎర్ర రక్త కణాలు సికిల్ షేప్‌లో ఉంటాయి. లుకేమియా అంటే వైట్ బ్లడ్ క్యాన్సర్‌లో కూడా ఉంటుంది. కొన్ని స్టాటిన్స్ వాడేవారిలో అంటే కొలెస్ట్రాల్ మందులు వాడేవారిలో కూడా లో ఈఎస్ఆర్ లెవెల్స్ ఉంటాయి. హై ఈఎస్ఆర్ లెవెల్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన ఆహారం ఏంటో తెలుసుకుందాం. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఫుడ్ తీసుకోవాలి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ కూడా తీసుకోవాలి. ఫిష్ కానియండి, బెర్రీస్, బ్రొకోలీ, మష్రూమ్స్, నట్స్, గ్రీన్స్, టర్మరిక్ అండ్ జింజర్, గార్లిక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. అలాగే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.